Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. మొత్తానికి కాళేశ్వరం విషయంలో వివాదం ముదురుతోంది. రోజు కింద కన్నేపల్లి దగ్గర పంపులు ఆన్ చేస్తారా లేదా అనేది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నగా మారుతుంది. ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం ఇప్పటికిప్పుడు మోటార్లు స్టార్ట్ చేసే అవకాశం లేదని చెప్తోంది. ఒకవేళ కన్నేపల్లి దగ్గర మోటార్లు స్టార్ట్ చేయకపోతే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఆయకట్టు ఉందో, లేకపోతే ఎల్నినో పరిస్థితులు ఉన్నాయి, ఈ పరిస్థితుల్లో తెలంగాణకు నీళ్లు ఇవ్వడం అనేది చాలా కష్టమవుతుందని చెప్పేసి ప్రతిపక్షం వాదిస్తోంది. ఇందులో ఏది నిజం? నిజంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం మేడిగడ్డ దగ్గర ఇంకా చెప్పాలంటే కన్నేపల్లి పంపుని స్టార్ట్ చేయడం నిజంగా ప్రమాదంగా మారుతుందా? ఈ అంశాలని మాట్లాడదాం. మనతో ఉన్నారు రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీధర్ దేశపాండే గారు. సార్ నమస్కారం. సార్, కన్నేపల్లి దగ్గర మోటార్లు ఆన్ చేస్తే నిజంగా మొత్తం అంటే అన్నారం కావచ్చు, సొందిల్ల కావచ్చు, వీటన్నింటికి ప్రమాదం అయ్యే అవకాశం ఉందా? ప్రభుత్వం చెప్తుంది బ్యారేజీలు కూలిపోయి భద్రాచలం కూడా కొట్టుపోయే ప్రమాదం ఉంటుందని. అదంతా బూటకం అండి. నిజానికి ఎన్డీఎస్ఏ అక్టోబర్ 23లో మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు జరిగిన తర్వాత ఆ 3 బ్యారేజ్లు కూడా నీటిని నింపకుండా ఆంక్షలు విధించింది. వాటికి రిపేర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో ఉండే సమస్యలన్నింటినీ అధ్యయనం చేసి డిజైన్ రూపొందించుకొని మరమ్మతులు చేసిన తర్వాత నీళ్లు నింపాలని చెప్పి మేడిగడ్డ దగ్గర చెప్పారు. ఎందుకంటే మేడిగడ్డ దగ్గర కుంగుబాటు ఉంది, పగుళ్ళు ఉన్నాయి కాబట్టి, స్ట్రక్చరల్ డిస్ట్రెస్ ఉంది కాబట్టి ఈ రకమైన సలహా ఇచ్చారు. అదే సమయంలో ఎన్డీఎస్ఏ వాళ్ళు అన్నారం సుందిళ్ళు కూడా నీళ్లు నింపొద్దని చెప్పారు. అవి కూడా ఫ్రీ ఫ్లో కండిషన్ లో పెట్టమని చెప్పారు. ఎందుకు చెప్పారంటే ఈ 3 బ్యారేజ్లు కూడా ఒకే రకమైన డిజైన్ తోటి, ఒకే రకమైన నిర్మాణ పద్ధతులతోటి చేశారు కాబట్టి, కట్టారు కాబట్టి మేడిగడ్డలో వచ్చినటువంటి స్ట్రక్చరల్ డిస్ట్రెస్, పగుళ్ళు కానీ కుంగుబాటు కానీ ఇక్కడ కూడా రావచ్చునేమో అని ఒక ఊహగా అజంప్షన్ రావచ్చునేమో. కాబట్టి మీరు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి రూల్ అవుట్ చేసుకోండి. అక్కడ ఏమీ లేదని చెప్పి రూల్ అవుట్ చేసుకోండి. మీ ఇన్వెస్టిగేషన్స్ లో అక్కడ ఏమన్నా లోపాలు తేలితే కనుక వాటిని మరమ్మతులు చేసి నివారించిన తర్వాతనే నీళ్లు నింపాలని చెప్పి చెప్పారు. అయితే మనకు అర్థమైనంత మేరకి మన ఇంజనీర్లు చెప్పిన దాని ప్రకారం, ఇంజనీర్లు కనిపెట్టిన దాని ప్రకారము అన్నారం సుందిళ్లలో కేవలం బొంగలు మాత్రమే ఏర్పడ్డాయి. సహజమైన సార్, బ్యారేజ్లో సహజమే. ఈవెన్ కాంక్రీట్ డ్యామ్ లో కూడా ఊటలు వస్తాయండి. మీరు నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, తర్వాత ఇతర పెద్ద డ్యాముల్లో గ్యాలరీస్కి వెళ్ళి చూడండి. మీరు నాగార్జున సాగర్ లో మూడు అంతస్తులు గ్యాలరీస్ ఉంటాయి. ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీస్ అంటారు. ఆ గ్యాలరీలో కాంక్రీట్ డ్యామ్స్ నుంచి కూడా ఊటలు వస్తాయి, నీటి ఊటలు వస్తాయి. వాటి అన్నిటి కూడా టూ డ్రైన్స్ నుంచి కలెక్ట్ చేసేసుకొని సంపులోకి తీసి వాటిని మళ్ళీ నదిలోకి వదిలిపెడతారు. కాబట్టి కాంక్రీట్ డ్యామ్స్ లో కూడా నీటి ఊటలు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు మట్టి కట్టల్లో ఇసుక పునాదుల మీద కట్టిన బ్యారేజ్ నుంచి కింద నుంచి నీళ్లు రావడం చాలా సహజమైన విషయం. అయితే ఇవి సాయిల్ పార్టికల్స్ తీసుకొస్తున్నాయా లేవా, మట్టి కణాలు వస్తున్నాయా లేవా అనేది ముఖ్యం. అవి మట్టి కణాలు లేకుండా స్వచ్ఛమైన నీరు వస్తే మాత్రం ఏం ప్రమాదం చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ మేడిగడ్డల అన్నారంలో 20లో 20 కోట్లు మనకు బొంగలు ఏర్పడ్డాయి. ఆ బొంగలని సంపూర్ణంగా వాళ్ళు కెమికల్ గ్రౌటింగ్ చేసి, సిమెంట్ గ్రౌటింగ్ చేసి పూర్తి చేశారు. ఆ తర్వాత మనకి ఎక్కడ కూడా బొంగలు మళ్ళా పునరావృతం కాలేదు. కాబట్టి అవి పటిష్టంగా ఉన్న సంగతి మన ఇంజనీర్లకు తెలుసు. ఇంజనీర్లకి కాదు, ప్రభుత్వానికి కూడా తెలుసు. ప్రభుత్వానికి తెలుసు అని ఎందుకు అంటున్నానంటే 2025లో మే నెలలో ప్రొఫెసర్ కోదండరామ్ గారు శాసన మండలిలో ఒక ప్రశ్న వేశారు. ఆ ప్రశ్న ఏంటంటే మేడిగడ్డ అన్నారం దగ్గర ఏదైతే స్ట్రక్చరల్ డిస్ట్రెస్ ఉందో, పగుళ్ళు కుంగుబాటు ఉన్నాయో, అటువంటి కుంగుబాటు వ్యవహారం ఇక్కడ కూడా వస్తుందా, అటువంటి ప్రమాదం ఏమైనా ఉందా అని ప్రశ్న వేసినప్పుడు నో వస్తారని చెప్పి స్పష్టంగా జవాబు చెప్పాడు. ఎవరు? మంత్రి గారు. ఏది 17/5/2025 నాడు. ఎందుకు చెప్పాడు ఆయన? ఇంజనీర్లు ఆ రిపోర్ట్ అతనికి ఇచ్చారు కాబట్టి. ఆయన ఊరికే తన మదిలో వచ్చింది చెప్పాడు కదా. ఏదైనా అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ప్రశ్న వస్తే ఆ ప్రశ్నకి డిపార్ట్మెంట్ నుంచి జవాబులు పోతే ఆ జవాబుల ప్రకారం ఆయన అక్కడ ఆ జవాబు సమాధానాలు ఇస్తాడు. అట్లా ఆ ప్రశ్నకి ప్రాజెక్ట్ ఇంజనీర్ల నుంచి ఈఎన్సీ ద్వారా మంత్రి గారికి చేరిన తర్వాత మంత్రి గారు దాని మీద అక్కడ సమాధానం అట్లా చెప్పాడు. సో మంత్రి గారికి ఆ సమాధానం చెప్పారంటే మంత్రి గారు ఒప్పుకున్నట్టే. అక్కడ స్ట్రక్చరల్ డిస్ట్రెస్ ఏం లేదు, అవి పటిష్టంగా ఉన్న సంగతి ఒప్పుకున్నట్టే అయింది. మరి వాళ్ళ నీటిని ఎత్తిపోయమని అంటే ఎన్డీఎస్ఏ సాకులు చెప్పడం ఎందుకు? ఎన్డీఎస్ఏ అటువంటి నిర్దిష్టంగా ఇక్కడ కూడా సమస్యలు ఉన్నాయని చెప్పలేదు. ఉండొచ్చు అని ఊహాగానం చేసింది, రూల్ అవుట్ చేసుకోమని చెప్పింది. అయితే ఇవాళ ప్రత్యేకమైన కరువు పరిస్థితి ఒకటి ఏర్పడింది కాబట్టి, మొత్తం రాష్ట్రంలో అక్కడ తప్ప ఇంకెక్కడ నీళ్లు లేవు కాబట్టి ఇవాళ కరువు పరిస్థితి ఎదుర్కోవడానికి ఆ నీళ్ళని ఎత్తిపోసుకోమని చెప్పి ప్రజలు అడుగుతున్నారు, ప్రతిపక్షం అడుగుతుంది, రైతాంగం అడుగుతున్నది. 2024లో వరదలు వచ్చినాయి, పైన ఎగువన నీటి లభ్యత ఉంది కాబట్టి ఎవరు అడగలేదు. 25లో నీటి లభ్యత అక్కడే ఉంది, పైన ఉంది కాబట్టి మిమ్మల్ని ఎత్తిపోయమని అడగలే. 24లో అడగలే, 25లో అడగలేదు. ఇవాళ ఎందుకు అడుగుతున్నారు నీటిని ఎత్తిపోయమని చెప్పి? రాష్ట్రం మొత్తంలో కరువు ఉంది, రాష్ట్రం మొత్తంలో ఎక్కడ నీళ్లు లేవు, అక్కడ మాత్రమే నీళ్లు ఉన్నాయి, దిగువ గోదావరిలో మాత్రమే నీళ్లు ఉన్నాయి. కరువు పరిస్థితులు ఉన్న మొత్తం ప్రమాదకరం. ఇప్పుడు అక్కడ మేడిగడ్డ దగ్గర వాటర్ నాపడం కానీ, లేకపోతే కన్నేపల్లి దగ్గర పంపులు ఆన్ చేసి వాటిని అన్నారంలో వేయడం కానీ, అన్నారం నుంచి సుందీలకు తీసుకురావడం కానీ, ఇదంతా చూస్తుంటే నిన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఒక డిజైన్ చూపించారు. మళ్ళీ వచ్చేసి అదే ప్రభావం అక్కడే పడుతుంది, ఈ బ్యారేజీలు ఆగవు అని చెప్తున్నారు. తప్పండి, అది తప్పుడు అవగాహన.
తో మాట్లాడుతున్నారు వాళ్ళు. నేను చెప్తున్నా కదా ఇందాక, కౌన్సిల్ అతను ఆ రకంగా సమాధానం ఇచ్చిందంటే మరి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అక్కడ డిస్ట్రెస్ అది ప్రమాదం ఏం జరగదని చెప్పి మంత్రి గారికి సమాధానం చెప్పాలండి, చెప్పరు కదా. దానికి ఇంజనీర్లు కూడా ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా వాళ్ళకు చక్కని సలహా సూచన ఏం చేశారంటే, మీరు మొత్తంగా ఎఫ్ఆర్ఎల్ దాకా నింపే అవసరం లేదు. అన్నారం సుందిళ్ళ పంప్ హౌస్ లోకి పోగలిగే మట్టం ఎంత ఉంటుందో అంతే నింపండి. అన్నారంలో దాని ఎఫ్ఆర్ఎల్ 119 మీటర్లు, అక్కడ పంప్ హౌస్ యొక్క డ్రాడౌన్ లెవెల్ మినిమం డ్రాడౌన్ లెవెల్ 116.5 మీటర్లు, 116.5 మీటర్లు అక్కడ ఉంటే పంప్ హౌస్ లోకి నీళ్లు పోతాయి. అంతవరకే నింపండి. అంతవరకు నింపితే అక్కడ వచ్చే స్టోరేజ్ ఎంత 5 టీఎంసీ, ఇక్కడ 11 టీఎంసీలో స్టోరేజ్ ఉంటే 5 టీఎంసీకే నింపండి అని చెప్పారు. మొత్తం నింపొద్దు. 116.5 వరకు నింపితే నీళ్లు పంప్ హౌస్ లోకి వెళ్తాయి. అక్కడ నుంచి సుందిళ్ళకి వెళ్తాయి. సుందిళ్ళ ఎఫ్ఆర్ఎల్ 130, దాని మినిమం పంప్ హౌస్ మినిమం డ్రాడౌన్ లెవెల్ 126.5, అక్కడ 3 టీఎంసీలు అవుతాయి. 126.5 దగ్గర మనం నీళ్లు నింపితే కనుక పంప్ హౌస్ లోకి నీళ్లు పోతే అక్కడ నుంచి పంప్ హౌస్ నుంచి ఎల్లంపల్లికి వెళ్తాయి. ఎల్లంపల్లి సిస్టమ్ అయితే మీరు ఆల్రెడీ వినియోగంలో ఉన్నది. అక్కడ ఏం స్ట్రక్చరల్ డిస్టెన్స్ లేదు, ఏం లేదు. ఈ ప్రభుత్వం కూడా వాటిని గత 2 ఏళ్లుగా వినియోగంలో పెడుతూనే ఉన్నది, వాడుతున్నది కదా. కాబట్టి ఇంజనీర్లు చెప్పిన దాని ప్రకారం మీరు మినిమం డ్రాడౌన్ లెవెల్ వరకు మాత్రం నింపండి. అది ఏం ప్రమాదం జరిగే అవకాశం లేదు. ఒకవేళ వీళ్ళు భయపడుతున్నట్టుగా ఆ లెవెల్ కు నింపినా కూడా మొత్తం కొట్టకపోయింది అనుకుందాం, బ్యారేజ్ ఎంత కొట్టకపోయింది అనుకుందాం, అప్పుడు ఎంత అవుతుంది? నదిలోకి పోయే నీటి పరిమాణం 8 టీఎంసీలు, అంటే దాదాపు 1,90,000 1 లక్ష క్యూసెక్లు పోతాయి. 22,000 క్యూసెక్లు 22లో పోయినప్పుడే భద్రాచలం కొట్టుకపోలేదు, 44 విలేజ్ కొట్టుకపోలేదు. ఆ తర్వాత 15 లక్షలు, 14 లక్షలు, 20 లక్షలు ప్రతి సంవత్సరం పోతున్నాయి. ఇవాళ 8 టీఎంసీలు నదిలోకి, నిజానికి అంత ప్రమాదం జరిగే అవకాశం లేదు. మొత్తం బ్యారేజ్ అంతా ఒకసారి కూలిపోదు కదా. ప్రమాదం జరిగినా కూడా బుంగల్ లాంటివి ఏర్పడవచ్చు, చిన్న చిన్న బుంగల్ నుంచి నీటి ఊటలు రావచ్చు, కానీ మొత్తం బ్యారేజ్ అంతా కొట్టుకుపోయే పరిస్థితి రాదు కదా. అటువంటి భయాలు ఎందుకు? అంటే కన్స్ట్రక్షన్ లోపల అటువంటి ప్రమాదం సంభవిస్తే ఆపేస్తాం కదా. వీళ్ళ కరువు పరిస్థితి ఎదుర్కోవడానికి చేయవలసిన ఒక ప్రక్రియని ముందు పెట్టకుండా కేవలం ఎన్డీఎస్ఏ చెప్పింది కదా అని చెప్పి రైతాంగాన్ని ఇరుకున పెట్టడానికి ప్రభుత్వం మనం వదిలిపెట్టిన నీళ్లు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటున్నది కదా. మనం వదిలిపెట్టిన నీళ్లు ఆంధ్రప్రదేశ్ విఘ్నతలు వ్యవహరిస్తున్నది. వాళ్ళకు కూడా కరువు ఉంది మనలాగానే, వర్షాలు లేవు అక్కడ కూడా. కానీ మనం వదిలేసిన నీళ్లు వాళ్ళు కృష్ణా డెల్టాకి, గోదావరి డెల్టాకి చక్కగా మలుపుకొని రైతాంగాన్ని వాళ్ళు సేవ్ చేసుకుంటున్నారు. ఆ రకమైన విఘ్నత మన ప్రభుత్వం కూడా ప్రదర్శించాలి కదా. కన్నెపల్లిలో ఇప్పుడు మోటార్లు ఆన్ చేస్తే ఎంత నీటిని పైకి ఎల్లంపల్లికి తోడగలరు? ఇవాళ నిన్న అంటే రోజుగా ఫాలింగ్ ట్రెండ్ లో ఉంది. నిన్న మనకు 75,000 క్యూసెక్లు ఉండేనండి. ఇవాళ 40,000 కు 35,000 కు పడిపోయింది. కాబట్టి రోజుకి పడిపోతున్న దశ. ఇప్పటికైనా కూడా మనకు అక్కడ 2 టీఎంసీ పర్ డే ఎత్తుకునే ఒక పరిస్థితి ఉన్నది. 2 టీఎంసీ పర్ డే ఎత్తుకునే పరిస్థితి. 35,000 పోతున్నాయి అక్కడ నుంచి. ఇది ఇంకెంతకాలం ఉంటుందో తెలియదు. ఇప్పటికే అక్కడ నుంచి 70 టీఎంసీలు నీళ్లు కిందికి పోయినట్టుగా మనకు తెలుస్తున్నది క్యుములేటివ్ గా. జూలై నెల నుంచి ఈ జూలై 12వ తేదీ వరకు ఒక 70 టీఎంసీ నీళ్లు కిందికి వెళ్ళిపోయినాయి. సో అప్పుడే అప్రమత్తం ఉంటే ఈ 70 టీఎంసీలు మనం వాడుకుని ఉండేవాళ్ళం. 70 కాదు 100 టీఎంసీలు కూడా వాడుకునే అవకాశం ఉండేది. కానీ ప్రభుత్వం అప్రమత్తం కాలేదు, మొండికి పోయింది. ఎన్డీఎస్సీ చెప్పిందని సాగు చూపించింది. అది సరి అయింది కాదని ఇంజనీర్ గా నేను బాగా అభిప్రాయపడుతున్నాను. రిటైల్ ఇంజనీర్ కూడా అదే అభిప్రాయం పడుతున్నారు. కానీ రిటైర్ ఇంజనీర్లు మొదటి నుంచి ప్రాజెక్టే అది ఫీజిబిలిటీ లేని ప్రాజెక్టు, వాళ్ళు అంటే అది ఆ ప్రాజెక్ట్ కట్టాల్సిన అవసరం లేకుండే మొండిగా కట్టారు ఆ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. ఆ ప్రాబ్లమే ఇప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది చెప్తున్నారు. ముఖ్యమండి ఇంజనీర్లు ఎప్పుడు రిటైర్డ్ ఇంజనీర్ల నివేదికను ఎవరు చదివినా కూడా అటువంటి అభిప్రాయానికి రారు. ప్రభుత్వ పెద్దలు మొదటి నుంచి కూడా ఆ నివేదికని అబ్యూస్ చేస్తున్నారు, వక్రీకరించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా మేడిగడ్డను వ్యతిరేకించలేదు. ఇన్ఫాక్ట్ మేడిగడ్డ ఇస్ ఫీజిబుల్ సైట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ అని ఇప్పుడు స్పష్టంగా రాశారు. దాంట్లో వాళ్ళు వ్యతిరేకించింది కేవలం మేడిగడ్డ దగ్గర నుంచి నేరుగా బిడ్మానేరుకి నీటిని ఎత్తిపోయడానికి మాత్రమే వ్యతిరేకించారు తప్ప బ్యారేజ్ కన్స్ట్రక్షన్ వ్యతిరేకించలేదు. వాళ్ళ సిఫారసుని, వాళ్ళు చేసిన సూచనని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఆనాడే బిడ్మానేరుకి నేరుగా ఎత్తిపోసే పథకాన్ని రద్దు చేసి నది మార్గాన్ని ఎంచుకున్నది. ఆ తర్వాతనే అన్నారం సుందిళ్ళ బ్యారేజ్లు, దాని అనుబంధ పంప్ హౌజులు రంగంలోకి వచ్చినాయి తప్ప అంతకుముందు లేవు. వాళ్ళ నివేదికని వక్రీకరించి మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పిన విషయాన్ని మరుగున పెట్టి చెప్పని విషయాన్ని చెప్పినట్టుగా ప్రచారం చేసి దాన్ని అబ్యూస్ చేస్తూ ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు. మొన్న కూడా 7వ తేదీన ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అదే విషయం చెప్పారు. నిజానికి రిటైర్డ్ ఇంజనీర్స్ ఎవరు కూడా ఆ రకంగా మాట్లాడలేదు, చెప్పలేదు. తప్పుడు అవగాహన, తప్పుడు వక్రీకరణ, అబ్యూస్ చేస్తున్నారు. దాన్ని నిజానికి వాళ్ళ నివేదికని అబ్యూస్ చేస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. మీరు చూస్తుంటారు, మొన్న రిటైర్డ్ ఇంజనీర్ల పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. అందుకే ప్రతిపక్షానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు, ప్రజలకు అనుకూలంగా లేరు, అవినీతికి అనుకూలంగా మాట్లాడుతున్నారంటే తప్పండి. అది తప్ప. అట్లా రిటైర్డ్ ఇంజనీర్స్ వాళ్ళు నిస్వార్థంగా పాపం రిటైర్ అయిన తర్వాత కూడా ఈ రాష్ట్రానికి సేవలు అందించాలి, రాష్ట్ర సాగురంగా అభివృద్ధి జరగాలని చెప్పి వాళ్ళు తెలంగాణ ఏర్పడక ముందు నుంచే ఈ అంశంలో కృషి చేస్తూ వస్తున్నారు. నిజానికి ప్రాణేత చేవెళ్ల రూపకల్పన చేసింది వాళ్ళే. ప్రాణేత చేవెళ్ల రూపకల్పన చేసి దాని ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి దాన్ని సాకారం చేసుకుని అది గ్రౌండ్ అయ్యేలాగా చేసింది రిటైర్డ్ ఇంజనీర్లే, వేరే వాళ్ళు కాదు, వీళ్ళే.
ఇప్పుడు ఎవరినైతే కిరాయి కమిటీ అని దుర్భాషలు ఆడుతున్నారో వాళ్ళే ప్రణిత చెవులను రూపకల్పన చేశారు. అట్లనే కంతనపల్లి ఎత్తిపోతల పథకాన్ని రూపకల్పన చేశారు. పాలమూరు రంగారెడ్డిని ఎత్తిపోతల పథకాన్ని రూపకల్పన చేసింది వాళ్ళే. ఈ రకంగా దుర్భాషలాడి నిందించడం సరైనది కాదు. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ రిపోర్ట్ ని పట్టుకొని ఇంతకాలం గత ప్రభుత్వాన్ని ఎత్తి చూపించి వాళ్ళని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసినావు కదా, అప్పుడు మంచి వాళ్ళు అయినప్పుడు నిజానికి వాళ్ళు ఆయన చెప్పిన దాంట్లో నిజం కాదు అది. అయినా కూడా దాన్ని ఎత్తి చూపించి మాట్లాడుతూ వచ్చాడు కదా. మరి వాళ్ళ ఒక మంచి సూచన చేసి కూడా వాళ్ళని ఒక్కసారిగా వైఖరి మార్చి కిరాయి కమిటీ అని చెప్పి వర్ణించడం అనేది ఆయనకి విజ్ఞతగా వదిలిపెట్టారు. సార్, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు, ఒక కూలేశ్వరం ప్రాజెక్టు, తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టుని పాత ప్లాన్ ప్రకారం కట్టినుంటే ఇంత జరిగేది కాదు, ఇదంతా వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం అని వాదిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ తమ్మిడిహట్టి మీద ఇంకా కామెంట్ చేస్తుంది, తమ్మిడిహట్టి నిర్మించాలంటోంది. ఒకటి కూలేశ్వరం అన్నది కూలేశ్వరం కాదు, ఇప్పటికి కూడా బ్యారేజ్ ఇంటాక్ట్ నిలబడి ఉంది. అక్కడ కుంగుబాటు జరిగింది కేవలం 3 పిల్లర్స్ లో మాత్రమే. ఆ కుంగుబాటు జరిగిన తర్వాత కూడా 2 భారీ వరదల్ని తట్టుకొని అదే స్థాయిలో నిలబడి ఉన్నది. కూలేశ్వరం అనే వాళ్ళు మూర్ఖులు నిజానికి, అది కూలేశ్వరం కాదు, కుంగుబాటు జరిగిందండి. పేరు చేయవలసిన అవసరం ఉంది తప్పితే అది ఆ కూలేశ్వరం అనే మాటకి అది అర్థమే లేదు, విలువలేని మాట అది. ఎందుకంటే బ్యారేజ్ ఉంది కనుక, ప్రజలు చూశారు కనుక. ఇక రెండోది తుమ్మిడి దగ్గర కట్టాలి అని చెప్తే మరి కట్టంగా ఇప్పుడు ఎవరొద్దన్నారండి? మీరు అధికారంకి వచ్చి 33 నెలలు గడిచింది కదా, తుమ్మిడి కట్టకూడదని మిమ్మల్ని నిరోధించిండ్రా? ఎవరు నిరోధించలే కదా. అప్పుడు ప్రభుత్వం ఆనాడున్న మహారాష్ట్ర అభ్యంతరాలని, నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని, అక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీని దృష్టిలో పెట్టుకొని ఆల్టర్నేటివ్ సోర్స్ని వెతుక్కున్నది. 148కి ఇక్కడ బ్యారేజ్ కట్టాలని ఒప్పందం చేసుకున్నది. మీరు దానికి మీకు సమ్మతి లేకపోతే 152 దగ్గరనే కట్టాలని మీరు అనుకుంటే మరి 33 నెలల్లో ఏం చేసిండండి? కనీసం మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేసుకున్నారా? 152కి అగ్రిమెంట్ చేసుకున్నారా? 150కి చేసుకున్నారా? 151కి చేసుకున్నారా? చేసుకోకుండా మీనమేషాలు లెక్క పెడుతూ తుమ్మిడేటి అని పాడబడితే తుమ్మిడేటి దానికి అది నిర్మాణం అవుతుందా? ఇప్పుడు మీరు తుమ్మిడేటి దగ్గర ఒక సోర్స్ క్రియేట్ చేయలేదు ఈ 33 నెలల్లో. బ్యారేజ్ దగ్గర మీరు రిపేర్లు చేసి దానిని అక్కడ సోర్స్ క్రియేట్ చేయలేదు. కొన్ని కన్నెపల్లి దగ్గర మనకు నీటి లభ్యత ఉన్నది, ఎత్తుకుందామంటే ఎన్డీఎస్సీ సాగు చూపించి వదిలిపెడుతున్నారు, కిందికి వదిలిపెడుతున్నారు. కానీ సార్, కరువును ఎదుర్కోవడానికి మీద ఉన్న ప్లాన్ ఏంటిది, విజన్ ఏంటిది, ప్రజలకు చెప్పాలి. చాలా మంది సామాన్యులకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే, మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర నీళ్లు ఆపితే కన్నెపల్లి దగ్గర నీళ్లు తోడేందుకు అవకాశం వస్తుంది, ఆపకపోతే అవకాశం రాదు. కన్నెపల్లి దగ్గర నీళ్లు తోడాలి అంటే మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర వాటర్ ఆపాలి అనే పాయింట్ తెరపైకి తీసుకొస్తున్నారు. ఆ అవసరం ఉందా? అది వానాకాలం తర్వాత ఉండే పరిస్థితి. అది ఇవాళ వానాకాలంలో సహజ ప్రవాహాలతోటి అక్కడ కావాల్సిన మట్టం ఏర్పడి ఉన్నది. మేడిగడ్డ ముయ్యకుండానే సహజ ప్రవాహాలతోటి ఏర్పడిన మట్టం ద్వారా మనం కన్నెపల్లి పంపులో నీళ్లు మళ్లించుకుని వెసులుబాటు ఉందనే ఆ సంగతి ప్రభుత్వానికి కూడా తెలుసు, అందరికీ తెలుసు. అది అక్కడ గేట్లు ముయ్యవలసిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే అక్టోబర్ తర్వాత. లీన్ ఫ్లోస్ ఉంటాయి కదా, అక్టోబర్ తర్వాత 15,000 20,000 అట్లా ఆ ప్రవాహాలు ఉన్నప్పుడు అక్కడ ఈ మట్టం సరిపోదు. మనకి 93.5 మీటర్ల మట్టం రాదు అక్కడ. కాబట్టి మనం హెడప్ చేసుకోవడానికి అది స్ట్రక్చరల్ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి, కుంగుబాటు ఉంది కాబట్టి అది ముయ్యకూడదు కూడా. అయితే దానికి ప్రత్యామ్నాయంగా మన ఇంజనీర్లు ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించారు. ఈ కన్నెపల్లి పంప్ హౌస్ కి ఒక 50-100 మీటర్ల కింద ఒక రింగ్ బండ్ వేసుకుంటే మనకు హెడప్ అవుతుంది. 96 మీటర్స్ 97 మీటర్స్ కు మనం రింగ్ బండ్ వేసుకోగలిగితే అది పెద్ద ఖర్చు కూడా కాదు. దానికి ఎస్టిమేట్ కూడా రూపొందించారు. 8 కోట్ల ఖర్చుతోటి ఒక రింగ్ బండ్ వేసుకోగలిగితే మనకు హెడప్ అవుతుంది, కన్నెపల్లి పంప్ హౌస్ లోకి నీళ్లు పంపించుకోవచ్చు అనే ఒక ప్రత్యామ్నాయం ఇంజనీర్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించి ఉన్నారు. కానీ దాన్ని బుట్టదాఖలు చేసింది. వాళ్ళకి లింక్ వన్ని కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్ వన్ని ఆపరేషన్ లో పెట్టడం ఇష్టం లేదు కాబట్టి అన్ని రకాల ప్రతిపాదనలు వాళ్ళు పక్కన పెట్టేస్తున్నారు. ఆ రోజు రింగ్ బండ్ వేసే ప్రతిపాదనలు పక్కన పెట్టేస్తారు. ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్స్ చాలా చక్కటి సలహాలు ఇచ్చినా కూడా దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళని దుర్భాషలాడే పరిస్థితికి వచ్చింది. ఇవాళ మరి కిందికి నీళ్లు పోతున్నాయి, వాళ్ళు చక్కగా మనం వదిలిపెట్టిన నీళ్ళు వాడుకుంటున్నారు. మరి మేము అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇంతటి కరువు పరిస్థితుల్లో మీరు చూస్తున్నారు ఎండలు ఎట్లా కొడుతున్నాయి. ఎక్కడ కూడా మొత్తంగా కూడా రాష్ట్రంలో ఎవరేజ్ గా చూస్తే, జిల్లాల వారీగా చూస్తే 50-60% డిఫిసిట్ ఉన్న వర్షపాతం జిల్లాలు కూడా ఉన్నాయి. మొత్తంగా ఎవరేజ్ తీసుకుంటే 25% డిఫిసిట్ వర్షపాతం ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఉన్నది. ఇటువంటి కరువు పరిస్థితుల్లో రాబోయే కాలంలో కూడా ఫోర్కాస్ట్ కూడా చూస్తే మనకు ఆగస్టులో కూడా వర్షాలు పడే పరిస్థితి లేదు. జూలై అయితే గడిచిపోతున్నది, జూలైలో లేదు. రాబోయే కాలంలో జూలై నెలలో వర్షాలు పడవు, ఆగస్టు కూడా వర్షాలు పడవు అని చెప్పి ఐఎండి యొక్క ఫోర్కాస్ట్ కూడా ఉన్నది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అక్కడ అవైలబుల్ ఉన్న నీటిని వినియోగించుకోవడానికి ఏం చేయాలనే సమాలోచన అయితే చేయాల్సి ఉన్నది. ఒకవేళ ఎన్డీఎస్ఏ అబ్జెక్షన్ చేస్తున్నది, ఆంక్షలు పెట్టింది కదా, వెళ్ళమని చెప్పండి. ఎన్డీఎస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూడా సమాలోచన చేసి ఇక్కడ కరువు పరిస్థితిని, నీటి అవైలబిలిటీకి సంబంధించిన వాస్తవాలను వాళ్ళ ముందర పెట్టి ఏం చేయాలి, మాకు సూచనలు ఇవ్వండి అని అడిగితే వాళ్ళు చూసినది. వాళ్ళు కూడా ఇంజనీర్లేనండి. మన తెలంగాణ రాష్ట్రం కరువులో కూరుకుపోవాలని వాళ్ళకు కూడా ఏమి ఉండదు. తప్పనిసరిగా వాళ్ళు పరిష్కార మార్గాలు చూపిస్తారు కదా. ఆ పని చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చుంటే ఉన్న నీళ్లు కిందికి పోతున్నాయి కదా.
ఇప్పుడు మీరు చూడండి, జూలై 1 నుంచి ప్రవాహాలు క్రమక్రమంగా పెరుగుతూ వచ్చి 1 లక్ష నుంచి 80,000, 75,000, 60,000 ఇవాళ 35,000కి దిగిపోయిందండి. ఇది ఎంతకాలం ఉంటుందో తెలియదు మనకు. ఇటువంటి పరిస్థితి రానియకూడదు కదా. ఈ ఈ వారం రోజుల ఈ 10 రోజుల పాటు కనుక మనం నీళ్లు లిఫ్ట్ చేసి ఉంటే 70 నుంచి 80 టీఎంసీల నీళ్లు మనం తెలంగాణకి దక్కించుకునే ఉండేవాళ్ళం. అవకాశాన్ని కోల్పోయినాం ఇవాళ. ఒకవేళ తమిడిహట్టు నిర్మాణం పూర్తయి ఉంటే పాత ప్రాణహిత చేవెళ్ళ ఆ డిజైన్ అలాగే నిర్మించి ఉంటే ఎక్కువ లాభం జరిగేది తెలంగాణకి. కాళేశ్వరం వల్ల ఎక్కువ లాభం జరుగుతుందా? ఇప్పుడు అక్కడ నిర్మాణం కోసం కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధితో 1 ఇయర్ ప్రయత్నం చేసిందండి. ఆ విషయాలన్నీ కూడా హరీష్ రావు గారు చాలా సందర్భాల్లో చెప్పి ఉన్నాడు. విఫలమయ్యారు వాళ్ళు. మహారాష్ట్ర మండితనానికి పోయి మేము 152 మీటర్లకి ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేది లేదు కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పింది. లేఖ వాళ్ళ ముఖ్యమంత్రి లేఖ కూడా రాశాడు మన ముఖ్యమంత్రికి. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 152 మీటర్ల దగ్గర మహారాష్ట్రతో ఒప్పందం జరగలేదు. బీజేపీ ప్రభుత్వం కూడా వాళ్ళు ఒప్పుకునే ప్రసక్తే లేదు. వాళ్ళు ఆల్రెడీ చెప్పింది, మేము దీనికోసం ఉద్యమాలు చేసిన వాళ్ళం, జైల్లో పోయిన వాళ్ళం, కాబట్టి మేము 152 మీటర్లకు ఒప్పుకునే ప్రసక్తే లేదు, మీరు 4 మీటర్లు తగ్గించుకోండి అని చెప్పి ఉండబద్దలు కొట్టినట్టు చెప్పిన తర్వాతనే 148కి అక్కడ బ్యారేజ్కి మనం ఒప్పుకొని రావాల్సి వచ్చింది. ఇవాళ వీళ్ళు 152 కడతామని చెప్పి వాగ్దానం చేసి ఎన్నికల్లో గెలిచి వచ్చిన తర్వాత వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మహారాష్ట్రకి వెళ్ళాలి, అయ్యా బాబు అని చెప్పి కాళ్ళ వెళ్ళ పడాలి, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఒప్పందం చేసుకుని వాళ్ళు నిర్మాణం చేయగలిగితే మేము ఎవరం వ్యతిరేకించలే కదా, ఎవరు వద్దనలే కదా. ఇవాళ తుమ్మిడి దగ్గర బ్యారేజ్ కట్టే విషయంలో ఎవరైనా ఆబ్జెక్షన్ చేసిందా? ప్రతిపక్షాలు కానీ ఇంకెవరైనా కానీ ఎవరు ఆబ్జెక్షన్ చేయలే. మీరే దాని మీద చొరవ తీసుకొని వ్యవహారం ముందుకు తీసుకుపోలేదు కదా. అది కొయ్యగురం వ్యవహారం అయిపోయిందండి. కిందికి మీదికి ఊగుతా ఉన్నది. సమీక్షలని అవని ఇవని చెప్పి మాట్లాడుతున్నారు, స్టేట్మెంట్లు ఇస్తున్నారు, సమీక్షలు పెడుతున్నారు తప్పే ఎక్కడన్నా కదిలిందా? కొయ్యగురం కదులుతూ ఉంటది కానీ కిందికి మీదికి ఎక్కడుందో అక్కడనే ఉంటుంది. ఇవాళ తుమ్మిడి వ్యవహారం కూడా అదే పరిస్థితిలో ఉంది. వీళ్ళు అధికారంలోకి వచ్చినాడు ఏ స్థితిలో ఉందో ఇవాళ కూడా 148 వరకు ఒక డిస్కషన్ జరిగినట్టుంది కదా. అది వచ్చినట్టు ఏమి జరిగింది? సో 148 దగ్గర కూడా మనం బ్యారేజ్ కట్టలేకపోవడం వల్ల, ఎందుకంటే అక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఒకటి ఉంది కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మనం వార్ధా మీద ఒక బ్యారేజ్ ప్రపోజ్ చేసినాము. దానికి డిపిఆర్ తయారు చేసినాము. 4,500 కోట్లకి మనము డిపిఆర్ కేంద్ర ప్రభుత్వానికి పంపించినాము. దానికి అనుమతులు కూడా రావడం ప్రారంభమైంది. ఈ లోపల గవర్నమెంట్ మారింది, డిపిఆర్ వాపసు వచ్చేసింది. ఒకవేళ పాత ప్రభుత్వం కనుక వచ్చి కేసీఆర్ ప్రభుత్వం కనుక వచ్చి ఉంటుంటే ఇవాళ వార్ధా బ్యారేజ్ పూర్తయి ఆదిలాబాద్ జిల్లాకి సాగునీరు దక్కి ఉండేది 2 లక్షల ఎకరాలకి. అంటే సార్ ఒక ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టుని ఇంకో ప్రభుత్వం వ్యతిరేకించడం, ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టులను ఈ ప్రభుత్వాలు వ్యతిరేకించడం, ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? వ్యతిరేకించకూడదు. నిజానికి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినటువంటి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ తర్వాత మిగతా ప్రాజెక్టులన్నీ కూడా యథాతథంగా కొనసాగించింది కదా. కేవలం ఒక 2-3 ప్రాజెక్టులను మాత్రం రీఇంజనీరింగ్ చేసుకోవాల్సి వచ్చింది. ఉదాహరణకి ప్రాణహిత వల్ల దాన్ని కూడా యథాతథంగా అమలు చేయడానికి విశ్వ ప్రయత్నం చేసిన తర్వాతనే, విఫలమైన తర్వాతనే ఆయన రీఇంజనీరింగ్ పోవాల్సి వచ్చింది, పోయాడు. అట్లనే పాలమూరు రంగారెడ్డి మొదలు జూరాల దగ్గర దాన్ని ప్రపోజ్ చేశారు. జూరాల చిన్న రిజర్వాయర్, అది 7 టీఎంసీల రిజర్వాయర్. దాని మీద ఆల్రెడీ జూరాల ఆయకట్టు ఉంటుంది, భీమా ఉంటుంది, నెట్టెంపాడు ఉంటుంది, కోయిల్ సాగర్ ఉంటుంది, తర్వాత మంచినీటి సరఫరా కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. అంత చిన్న ప్రాజెక్ట్ మీద ఇన్ని ప్రాజెక్టులు ఆల్రెడీ భారం మోస్తున్నది. ఇదేమో 2 టీఎంసీ పర్ డే లిఫ్ట్ చేసే స్కీమ్ ఇది. వాళ్ళు అంత పెద్ద ఒక చిన్న ప్రాణం ఇంత పెద్ద భారాన్ని మోపడం అనేది అన్ని ప్రాజెక్టులకి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము అని చెప్పి దాన్ని శ్రీశైలంకు మార్చడం జరిగింది. అట్లా అది రీఇంజనీరింగ్ జరిగింది. తర్వాత సీతారామకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం దుమ్మగూడెం లిఫ్టిగేషన్, ఇందిరాసాగర్ లిఫ్టిగేషన్ స్కీమ్ 2 వేరువేరుగా ప్రపోజ్ చేసింది. కానీ విభజన తర్వాత ఇందిరాసాగర్ లిఫ్టిగేషన్ యొక్క సోర్స్ ఆంధ్రాకి వెళ్ళిపోయింది. అది ఇంటర్స్టేట్ గా మారింది. సో వాళ్ళతో మనకు పంచాయతీ ఎందుకు అని చెప్పి రెండింటిని కలిపి రీఇంజనీరింగ్ చేసి సీతారామ లిఫ్టిగేషన్ స్కీమ్ గా మార్చారు. అది ఇప్పుడు సక్సెస్ఫుల్ గా పనిచేస్తుంది కదా. ఆల్రెడీ నీళ్లు ఇస్తున్నారు కదా వాళ్ళు. ఇవాళ లంకాసాగర్ నీళ్లు పోయినాయి, నాగార్జునసాగర్ నీళ్లు పోతున్నాయి. అది సక్సెస్ఫుల్ గా అయింది. తర్వాత ఇంకొకటి కంతనపల్లి, దానివల్ల ఆదివాసీ గ్రామాలు ముంపు గురవుతుందని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున లొల్లి చేస్తే దాన్ని ఆ ముంపును తగ్గించడానికి తుపాకులోడానికి మార్చారు. సక్సెస్ఫుల్ గా ఇప్పుడు ఆ బ్యారేజ్ నిర్మాణం అయి దేవాదులకి ఆసరాగా నిలబడుతున్నది కదా. కాబట్టి రీఇంజనీరింగ్ వల్ల కొన్నిసార్లు ప్రయోజనాలు జరుగుతాయి. రీఇంజనీరింగ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ రిఫైన్మెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. అది జరిగింది. మిగతా ప్రాజెక్టులు ఎక్కడెక్కడ రిఫైన్మెంట్, ఈ రీఇంజనీరింగ్ అవసరం లేని స్కీమ్స్ ఉన్నాయో వాటి యథాతథంగా కొనసాగించడం, వాటికి నీళ్లు వాటి పూర్తి చేసి నీళ్లు ఇవ్వడం జరిగింది కదా. ఇంతకుముందు చెప్పినట్టు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవి యథాతథంగా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ ని పూర్తి చేయడం, 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన సంగతి మనం చూస్తున్నాం కదా. ఇది రీఇంజనీరింగ్ అనేది ఊరికే జరగలే, రాష్ట్ర అవసరాలకు మేరకే రీఇంజనీరింగ్ జరిగింది తప్ప వీళ్ళు ఫ్యాన్సీ కోసం చేయలే, కమిషన్ల కోసం చేయలే. జరిగింది. ఫైనల్ గా ప్రభుత్వానికి ఏం సూచిస్తారు సార్ చివరికి? ఇప్పుడు ఎన్డీఎస్ తోటి సమాలోచన చేయమని అడుగుతున్నాం. వాళ్ళు ఎన్డీఎస్ఏ సాగు చూపిస్తున్నారు కాబట్టి ఎన్డీఎస్ దగ్గరికి వెళ్ళమని అడుగుతున్నాం. వాళ్ళతో సలహా తీసుకోమని చెప్తున్నాం. ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్స్ దుర్భాషలు ఆడినా కూడా వాళ్ళు క్షమించేశారు. వాళ్ళ విజ్ఞతకి వదిలిపెట్టమని చెప్పి వాళ్ళు మౌనంగా ఉన్నారు. దాని మీద ఖండన ప్రకటన కూడా జారీ చేయలేదు.
ఇప్పటికైనా వాళ్ళని కూర్చోబెడితే వాళ్ళు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని కూర్చోబెట్టండి. ప్రాజెక్టులో నిర్మాణంలో పార్టిసిపేట్ చేసిన ఇంజనీర్స్ని కూర్చోబెట్టండి. అసలు అక్కడ ఏం జరిగింది చెప్తారు వాళ్ళు. ఏ రకమైన ట్రీట్మెంట్ చేశారు అక్కడ చెప్తారు. దాని పరిస్థితికి సంబంధించిన అంశాలు చెప్తారు. అవన్నీ క్రోడీకరించుకొని ఎన్డీఎస్సీ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు పరిస్థితులను వివరించి పరిష్కార మార్గాలు వెతుక్కుంటే మరి మార్గాలు రాకేం ఉండవు. ప్రతి సమస్యకి, ప్రపంచంలో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. కాబట్టి దీనికి కూడా పరిష్కారం ఉంటుంది. ప్రభుత్వానికి పరిష్కార మార్గాలు వెతికే చిత్తశుద్ధి ఉండాలి. అదొక్కటే ఇంకా నేను చెప్పదలుచుకున్నది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మొత్తానికి కన్నెపల్లి పంపు గురించి ఖచ్చితంగా ఇప్పుడు ఎన్డీఎస్ఏ కానీ లేకపోతే ప్రాజెక్టుని నిర్మించిన ప్రాజెక్టులో భాగమైన ఇంజనీర్లను కానీ కూర్చోబెట్టి మాట్లాడితే అసలు సమస్యకి పరిష్కారం వస్తుందని చెప్తున్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే తెలంగాణలో రైతులు ఖచ్చితంగా కరువును ఎదుర్కోవాల్సిన దుస్థితి మాత్రం తప్పదని హెచ్చరిస్తున్నారు ఇంజనీర్లు. చూస్తూనే ఉండండి, ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల.